అదేవిధంగా మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉప్పులెట్టి కల్పన గారు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. చంద్రబాబు గారు ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా సంపన్న వర్గాల్లోనూ రాజుల కుటుంబాల్లోనూ పుట్టాలని కోరుకుంటారు, ఎవరు ఎస్సీ కులంలో పుట్టాలని అనుకోరు అంటూ ఈ విధంగా తన మనసులో మాట బయట పెట్టారని దళితులు కూడా మాట్లాడుతున్నారు. ఈ మాటలు ఎలా అర్థం చేసుకోవాలంటారు? చెప్పండి. ఇది చాలా దురదృష్టకరం. ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ రకమైన కామెంట్స్ చేయటం చాలా దురదృష్టకరం. ఈ రోజు చూస్తే ఆయన అంటున్నాడు పేద ధనిక రెండే రెండు వర్గాలు, రెండే రెండు కులాలని. మేమంటాం మంచి చెడు రెండు కులాలు, ఒకటి మంచి ఒకటి చెడు, ఈ రెండు కులాలు, అంతేగాని పేద ధనిక కాదు. మరి ఆయన పేద కులం ఆ విధంగా చూసుకుంటే ఆయన పేద నుంచి పుట్టినాడు, అంటే పేద కులం నుంచి ఆయన ధనిక కులంలోకి ఇప్పుడు చేరాడు అనమాట. నిన్న మా కామెంట్స్ కూడా చూసాం మనం. కొంతమంది 2 ఎకరాల ముఖ్యమంత్రి, మరి 2 లక్షల కోట్లు ఎత్తయ్యాడు ఈ రోజు అని చెప్పి. ఈ విధంగా ఆయన ఎస్సీ కులంలో పుట్టిన వాళ్ళని ఈ రకంగా కుల వివక్షకి గురి చేస్తూ ఆయన మనసులో మాటని ఈ రోజు బయట పెట్టాడు. ఆయనకి నిజంగా కుల వివక్ష క్రింద నుంచి తల నుంచి తోక దాకా బాగా ఉంది ఆయనకి. ఈ రోజు ఆయన బయట పెట్టి ఆయన మనసులో ఉన్న ఆయన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నాడు. ఆయన కేవలం ఓట్ల కోసం ఎస్సీల్లో నేను ఎస్సీని అవుతా, లేకపోతే బీసీల్లో బీసీని అవుతా అని చెప్పి ఇలా అంటాడు తప్పించి ఆయనకు మనసులో మాత్రం ఈ కులాల పట్ల, దళితుల పట్ల గాని, బీసీలు బడుగు బలహీన వర్గాల పట్ల గాని ఏ విధమైన ప్రేమ, మరి వాళ్ళ పట్ల అనురాగం గాని, వాళ్ళ పట్ల జాలి గాని లేదు. ఇప్పుడు దళిత కులాల్లో పుట్టిన వాళ్ళు కావాలని ఎవరు పుట్టరని ఆయనే చెప్తున్నాడు. అలాంటప్పుడు దేవుడు మనల్ని ఆ రకంగా పుట్టించాడు. తల్లి గర్భం నుంచి పుడుతున్నప్పుడు అందరూ ఒకలానే పుడతాం. పుట్టిన తర్వాతే ఈ కులాలు ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నాయి తప్పించి మరి దేవుడు పెట్టినవి కాదు. అయితే ఈ విధమైన వివక్ష చూపిస్తూ ఆయన ఈ రోజు మాట్లాడటం రాష్ట్ర వ్యాప్తంగా దళిత కులాల్లో మరి సంచలనం సృష్టించింది. ఈయన మాటలు నిజంగా మరి ఆయన నిజ స్వరూపాన్ని బయటపెట్టి ఈ రోజు దళితుల పట్ల ఆయనకున్న ప్రేమ గాని, దళితుల పట్ల ఆయనకున్న అనురాగం గాని, దళితుల పట్ల ఆయనకున్న అభిప్రాయం గాని తెలిసింది మనకి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దళిత వర్గాలు అందరూ కూడా తిరగబడే రోజులు వస్తున్నాయి. ఈ దళిత వర్గాల ఓట్లతోనే ఆయన గెలిచాడు. ఇప్పుడు అసలు కులాలని రెచ్చగొట్టి కులాలను విభజించే గుణం చంద్రబాబుకే ఉంది. మరి మొదట్లో ఎస్సీలను విడగొట్టి ఎస్సీల మధ్య చిచ్చు రగిల్చాడు. ఎస్సీలలో 2 వర్గాలు అన్నదమ్ముల్లాగా ఉండే వర్గాలని వాళ్ళ మధ్య చిచ్చు పెట్టి కుల వర్గీకరణ అని చెప్పి దాని మధ్య చిచ్చు పెట్టాడు. ఈ రోజు బీసీలకి కాపులకి చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కుల రాజకీయం చేసేది మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారే. కుల వివక్ష ఉన్నది చంద్రబాబు నాయుడు గారికి. ఇంత కుల వివక్ష ఉన్న వాళ్ళని మేము ఎక్కడా చూడలేదు. కుల రాజకీయాలకి పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళకి ఆయన నిజ స్వరూపం బయటపడింది. దళితులు అందరం కలిసి ఆయనకి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తాం. థ్యాంక్స్ అండి మీ స్పందన తెలియజేసినందుకు.